హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్నేహబంధం. ఒకానొక రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు. విజయేంద్రుడు చాలా కఠినాత్ముడు, చాలా మొండివాడు కూడా. అతని పాలన కూడా అలాగే ఉండేది. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. రాజుని ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవరికీ లేదు. ధైర్యం చేసి ఎవరన్నా ఎదిరిస్తే కఠినంగా శిక్షించేవాడు. ఆ రాజ్యంలో రవివర్మ, గుణవర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి చాలా నమ్మకం, విశ్వాసం, అభిమానం, ప్రేమానురాగాలు ఉండేవి. రాజుగారి అఘాయిత్యాలను చూస్తూ అందరిలాగా మౌనంగా ఉండలేకపోయారు ఆ ఇద్దరు మిత్రులు. ఒకరోజు రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతాడు. సైనికులు అతనిని బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్తారు. రవివర్మ ధైర్యంతో నిండు సభలోనే రాజు చేసిన అకృత్యాల గురించి విమర్శిస్తాడు. ఆ మాటలు విన్న రాజుకు చాలా కోపం వస్తుంది. రవివర్మను బంధించి కారాగారంలో ఉంచమని భటులను ఆజ్ఞాపిస్తాడు. గుణశర్మ ఇదంతా తెలుసుకొని మిత్రుడిని కారాగారంలో కలుసుకున్నాడు. నీ కోసం నేను ఏం చేయగలను మిత్రమా? నా ప్రాణాలను కూడా లెక్క చేయను. నీ కోరిక ఏమిటి అని అడిగాడు గుణశర్మ. సంతోషంతో రవివర్మ, మిత్రమా, నేను మరణించేలోపు ఒక్కసారి నా తల్లిని చెల్లిని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది. ఇంతకంటే నాకు వేరే కోరిక లేదు అంటూ అన్నాడు. వెంటనే గుణశర్మ రాజు దగ్గరికి వెళ్ళి తన మిత్రుడి కోరికను తెలియచేస్తాడు. అతను వచ్చే వరకు నేను కారాగారంలో ఉంటాను, దయచేసి ఈ ఒక్కసారి విడుదల చేయండి అని రాజును వేడుకుంటాడు. చెప్పిన గడువు లోపల రవివర్మ రాకపోతే అతనికి బదులు మరణదండన అనుభవించాలి అన్నాడు రాజు. సరే అన్నాడు గుణశర్మ. రాజు అతని మిత్రుడి మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ఇద్దరు మిత్రుల గురించి అంతకు ముందే తెలుసుకున్నాడు రాజు. అందుచేత అతని కోరికను మన్నించి సరే అన్నాడు. నీ మిత్రునికి నెల రోజులు గడువిస్తున్నాను. నెల తర్వాత ఇదే రోజుకు నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించాడు రాజు. నెల రోజులు గడిచిపోయాయి. రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ఆఖరి రోజు సాయంత్రం రానే వచ్చింది. రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ దగ్గరికెళ్ళి, ఏడి నీ స్నేహితుడు? జీవితంలో ఎవ్వరిని నమ్మకూడదు. చాలా చిన్న వయసులో మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అన్నాడు రాజు. ఆ సమయంలోనే రొప్పుతూ కోటలో ప్రవేశించాడు రవివర్మ. మిత్రుణ్ణి కౌగిలించుకొని ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నించాను మిత్రమా. దారి పొడవునా అడ్డంకులే. నీ దయ వల్ల నా వాళ్ళను చూడగలిగాను. వారికి జీవనాధారం ఏర్పాటు చేశాను. నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధపడ్డాడు. వారిద్దరి మాటలు వింటున్న రాజుకు, వారి సైన్యాలకు హృదయాలు ద్రవించిపోయాయి. అప్పుడు రాజు, నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని చూడనే లేదు. మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈనాటి నుండి నేను కూడా ప్రజల యందు ప్రేమానురాగాలతో ఉంటాను అని రాజు ఇద్దరిని విడుదల చేస్తాడు. చూసారా ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహబంధం అంటే ఇలా ఉండాలి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.